ఎందుకు దగ్గరకు తీసుకుంటలేదు. మెయిన్ చెప్పలేదు సెంట్రింగ్ అటాక్ చేయాల్సి దేంతో తాళం తీయాలి. బీరోలు కూడా ఓపెన్ చేస్తాం, అమ్మరం కూడా ఓపెన్ చేస్తాం. ఇద్దరు మేజర్లకు మనం రెండు చేస్తాం. పేరు రాయదు కదా ప్రెస్ ఇచ్చినాం కానీ మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం జరిగింది. జూనియర్ పేరు రాసుకున్నాం తీసి మళ్ళీ పట్టచ్చు వాళ్ళ ఆయన తీసుకొని మళ్ళీ తీసి పెట్టండి. అది కూడా నలుగురిలో ఒక అబ్స్కాండింగ్ అని రాసిన. ఓకే మన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దరూర్ గ్రామంలో దాదాపు 4 ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి. హెచ్బీలు తాళాలు పగలగొట్టి పూర్తి తెలియని దొంగలు బంగారు నగలు మరియు నగదు ఎత్తుకెళ్ళినారు. దీని మీద మన ఎస్పీఆర్ ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీంలు ఫామ్ చేసినాము. ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు కిరణ్ ఎస్ఐ మెట్పల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలో ఫామ్ చేసి ఇలా కొంచెం టెక్నికల్ క్లూ వచ్చింది. ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా పని అని తెలిసి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల ముఠాను కొంతమందిని గుర్తించడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు వేరే దగ్గర వెళ్ళారు. తర్వాత ఈరోజు అందులో ఆ ముఠాలోని ఒక 3 వ్యక్తులను మేము అరెస్ట్ చేసినాము. దానిలో ఒకతను జూనియర్, మిగతా అతని పేరు ముండే శ్రీకాంత్, తర్వాత రాహుల్ సాయినాథ్, వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. ఇంకో అతను అసలు మెయిన్ అక్యూడ్ ఎవరైతే ఉన్నాడో ముండే అనిల్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు, ఆ బంగారం నగలు కొన్ని దొంగతనం జరిగిన సంఘటనకు సంబంధించిన నగలు ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది. మిగతా ఇంపార్టెంట్ నిందితుడు అనిల్ దొరికితే మనకు మిగతా సొత్తు కూడా మనకు రికవరీ జరుగుతుంది. వీళ్ళు ఇంట్రాగేషన్లో మన నిర్మల్ జగిత్యాలతో పాటు మెట్పల్లి సంబంధించిన కొరుట్లకు సంబంధించిన దొంగతనాలు మరియు బోధనకు సంబంధించిన దొంగతనాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత లక్షపేటకు సంబంధించింది కూడా ఒప్పుకోవడం జరిగింది. గతంలో వీళ్ళు అలవాటుగా దొంగతనాలు చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళకు నేర చరిత్ర ఉంది, మహారాష్ట్రలో కావచ్చు వివిధ ప్రదేశాల్లో. దాదాపు ఒక 10 రోజులు దీని మీద కృషి చేసి ఈ దొంగలను అరెస్ట్ చేయడంలో మన పట్టుకోవడంలో ప్రతిభగానే పరిచిన జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ మరియు ఎస్ఐ సదాకర్, మెట్పల్లి ఎస్ఐ కిరణ్లను మన
వాళ్ళ సిబ్బందిని ఎస్పీఆర్ అభినందించడం జరిగింది. వీళ్ళు జైల్లో ఇప్పుడు రకరకాల వ్యక్తులు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ముందు రక్కీ చేస్తారు. ఒక కార్లో తీసుకొని వచ్చేసి కొట్టుకుంటూ ఆ కారును కూడా సీజ్ చేసినాం ఇప్పుడు వీరితో పాటు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా సీసీ కెమెరాలు వాడకుండా మంకీ క్యాప్స్ పెట్టుకొని, తర్వాత గ్లౌస్ వేసి పెట్టుకొని, ఫింగర్ ప్రింట్స్ వాడకుండా ఇట్లాంటి ఈ రాడ్లు తాళాలు బాగా కొట్టడానికి స్క్రూ డ్రైవర్లు యూటిలైజ్ చేస్తారు. అవి కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.